వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే ఒక ఫోక్ సాంగ్ డాన్సర్ ఇంకొక అమ్మాయితో ఒక రూమ్లో దొరికాడు. అది వాళ్ళ ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఇంకెవరో వీడియోగ్రాఫర్తో. కథ ఆ ఒక్క దాన్ని పట్టుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం రీల్స్ 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 వాయించి వదులుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా ఆ సాంగ్ చూపెట్టొచ్చు ఇక్కడ, కానీ చూపిస్తే నాకు వాళ్ళకి తేడా ఏముండదు. ఆ సాంగ్ కూడా నేను చెప్పను, పేరు కూడా నేను చెప్పను, ఎందుకంటే చెప్తే మళ్ళీ పోయి మీరు సెర్చ్ చేస్తారు. అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, వెన్ సచ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద సొసైటీ, పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆ అమ్మాయి దొరికింది కదా, అతని గర్ల్ ఫ్రెండ్ హోటల్ రూమ్ లో, ఆమె అతను కలిసి చాలా సాంగ్స్ చేశారు, ఫోక్ సాంగ్స్ చేశారు, విచ్ ఆర్ వెరీ హిట్. ఆ హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఆ వాళ్ళిద్దరూ చేసిన సాంగ్స్, అందులో నుంచి లిరిక్స్ తీసుకొని, ఆ, అందులో కూడా కొన్ని రిలవెంట్ లిరిక్సే ఉన్నాయి. అంటే వీళ్ళు దొరికిన సిచ్యువేషన్ కి ఆ లిరిక్స్ మ్యాచ్ అయినాయి అనమాట, ఫర్ కోఇన్సిడెంటల్లీ. కథం. ఇంకా అవి పట్టుకొని వీళ్ళు మామూలుగా వాయించట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఉంది కదా, వాడి గర్ల్ ఫ్రెండ్ ని అంత ట్రోల్ చేసి, ఆమె ఫేస్ చూపించి, ఈమె మేకప్ ఉంటే ఇట్లా ఉంది, మేకప్ లేకపోతే ఇట్లా ఉంది అని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంది? ఆమెను అంత ట్రోల్ చేస్తే ఏం లాభం వచ్చింది వీళ్ళకి? ఇప్పుడు రేపు ఆమె మానసికంగా పోయి ఏమన్నా చేసుకుంటే, ఇవన్నీ చూసి చూసి చూసి, ఇఫ్ షీ ఈస్ మెంటల్లీ వీక్, లేకపోతే ఎవరైనా ఏదైనా అంటే డిప్రెషన్కి గురయ్యి ఆమె ఏమైనా చేసుకుంది అనుకో, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారండి? ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యత వహిస్తారా? ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫిలిం ఇండస్ట్రీలో కానీ అలాంటి ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇవేమన్నా కొత్తనా? ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా కొత్త కాదు కదా. ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ గారు వెరీ క్లియర్గా చూపించారు. ఆల్మోస్ట్ చాలా సినిమాలలో ఇట్స్ వెరీ క్లియర్, ఇలాంటివి నడుస్తూనే ఉంటాయని. అది వాళ్ళకి కూడా తెలుసు, హీరోలకు తెలుసు, ఆ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళకి తెలుసు, హీరోయిన్లకు తెలుసు, హీరో వాళ్ళ భార్యలకు తెలుసు, అందరికీ తెలుసు. ఏదో కొత్తగా వీళ్ళు పట్టుకున్నట్టు, కొత్తగా ఏదో జరగనది జరిగినట్టు అంత హల్చల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ థింగ్, ఇప్పుడు మనకి కూడా అట్లాంటి ఛాన్స్ వస్తే మనం చేస్తామా చేయమా అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. మనకు అట్లాంటి ఛాన్స్ రాలేదు కాబట్టి వీఆర్ మెయింటైనింగ్ యాజ్ గుడ్ బాయ్స్ ఇన్ ద సొసైటీ. వస్తే నిజంగానే మనం అంత బుద్ధిగా ఉంటామా అనేది ఒక మన క్వశ్చన్ వేసుకోవాలి అందరూ. అంటే ఎవరో పెద్ద అని చెప్పినట్టు, అవసరాన్ని బట్టి మంచితనము, అవకాశాన్ని బట్టి చెడ్డతనము బయటకు వస్తాయంట ప్రతి మనిషిలో. అవసరాన్ని బట్టి మంచితనము, అవకాశాన్ని బట్టి చెడ్డతనం బయటకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళిద్దరంటే ఈ రిలేషన్షిప్ లో తప్పు చేశారనుకుందాం. తప్పు అంటే ఇప్పుడు అది ఇల్లీగల్ కాదు, ఇట్ ఈస్ ట్రస్ట్ బ్రేక్ చేశాడు, కానీ చట్టపరంగా అది ఇల్లీగల్ కాదు. ఎందుకంటే కోర్ట్స్ చెప్పేశాయి కదా, యూ కెన్ స్లీప్ విత్ ఎనీ మ్యాన్, యూ కెన్ స్లీప్ విత్ ఎనీ ఉమెన్ అని చెప్పారు. అది ఇల్లీగల్ ఏం కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇట్ కెన్ ఇట్ కెన్ బి మేడ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ ఎ డివోర్స్. డివోర్స్ కి ఇది ఒక బలమైన సాక్ష్యం పనిచేస్తుంది అంతే. ఇల్లీగల్ ఏం కాదు, జైల్లో పెట్టరు, అరెస్ట్ చేయరు. మరి మిగతా వాళ్ళు, ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ట్రోల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేస్తున్నారో, వాళ్ళంతా బుద్ధిమంతులా అండి? వాళ్ళు ఏ తప్పు చేయలేదా? సో ఇలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ వేరే తప్పులు చేయట్లేదా? వేరే ఏ విధంగా తప్పులు చేయలేదా అండి?
ఇది ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. మనం అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంటే అట్లా ట్రోల్ చేయండి, ఆ అమ్మాయిని అబ్బాయిని ట్రోల్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేయండి, అంతా చేయండి. బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ వే. నాకు ఎందుకో ఇది చెప్పాలనిపించింది, అందుకోసం చెప్తున్నాను అనమాట. సో మనకు మనము చెక్ చేసుకుంటా ఉండాలి. మనకు అట్లాంటి అవకాశాలు వస్తే మనం ఎంత నీతిగా ఉంటాం, ఎంత బుద్ధిగా ఉంటాం అనే క్వశ్చన్ ఎప్పుడు వేసుకోవాలి. ఎదుటి వాళ్ళ ముందు మనం కమెంట్ చేసే ముందర వీ హ్యావ్ టు థింక్ ఇన్ దేర్ షూస్ వన్స్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.